తెలంగాణలో సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. కాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎల్లుండి సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈసారి మొత్తం 39,748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 84 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటివరకు 6 సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పుడు 7వసారి ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయక ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి ఎన్నికలు జరగగా 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సింగరేణి సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది. సింగరేణి ఎన్నికలకు గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్ పత్రంలో టీబీజీకేఎస్ ఉన్నా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కొంతమంది ఆ పార్టీ కార్మిక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. అయినప్పటికీ బొగ్గుబావుల వద్ద బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ముమ్మర ప్రచారం కూడా చేశారు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందటంతో రాష్ట్ర మంత్రులు, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొగ్గు గనుల వద్ద ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే సొంతింటి కల నెరవేరుస్తామని, ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా తమ విజయం కోసం కృషి చేసిన సిపిఐ, కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. సింగరేణి ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగటంతో కోల్ బెల్ట్లో ఒక్కసారిగా గుర్తింపు ఎన్నికల వేడి పెరిగింది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల మిత్రులైన కాంగ్రెస్, సిపిఐలు సింగరేణి గుర్తింపు పోరులో ప్రత్యర్థులుగా తలపడుతూ ఉండటంతో ఆసక్తిగా మారింది. 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా టీజీబీకేఎస్ ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్థకంగా మారటం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి టైం అయితే ముగిసిపోవచ్చింది. ఈ నేపథ్యంలో ప్రచారం ఎంతవరకు వచ్చింది? వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అక్కడ ఉన్నారు అని తెలుస్తోంది. ఏంటి పరిస్థితి? ఎస్ లక్ష్మి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది. ఇందుకు సంబంధించిన నేతలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా విస్తృతంగా పర్యటన కొనసాగిస్తూ ఐఎన్టీసీని విజయం పరంపర కొనసాగేలా కూడా ప్రచారాన్ని కొనసాగించడంతో పాటు కూడా కార్మికులకు పూర్తి స్థాయిలో హామీలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ఏఐటీసీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. సిపిఎం అనుబంధ సంఘం ఉన్న సిఐటి కూడా తమ నేతలు ప్రచారాన్ని గేట్ మీటింగులు పెట్టి తమ అభ్యర్థులు అంటే తమ సంఘానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకు గుర్తింపు సంఘం వస్తే ఏంటి ప్రయోజనం, సింగరేణిని ఎలా కాపాడుకోవాలి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించాలన్న అంశం మీద కూడా అటు ఏఐటీసీ కావచ్చు, సిఐటియు, బీకేఎంఎస్ కూడా పెద్ద ఎత్తున కూడా గేట్ మీటింగ్ లో ప్రచారాన్ని సభలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఈ ప్రచారాన్ని కూడా తెరపడనుంది. 27వ తారీఖున ఉదయం నుంచి
నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. పోలింగ్ ప్రక్రియ అదే రోజు సాయంత్రం కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద మొత్తంగా 87 అంటే దాదాపుగా 72 బాక్సుల్ని పోలింగ్ కేంద్రం రోజు కూడా ఏర్పాటు చేశారు. 124 మంది ఎన్నికల అధికారులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మొత్తం 16 సంఘాలు అంటే పోటీలో దిగిచాయి. ఈసారి మాత్రం కూడా 13 సంఘాలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాలు అసలు బరిలో లేవు. అయితే మొత్తం జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి సింగరేణికి సంబంధించి మనం చూసుకుంటే 98 నుంచి ఇప్పటి వరకు కూడా 6 సార్లు కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 7వసారి ఎన్నిక జరగబోతుంది. ఈ పోలింగ్ కి సంబంధించి కూడా గత 2 సార్లు కూడా టీపీజీకేఎస్ అధికార గుర్తింపు సంఘంగా ఉంది. అది టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా కొనసాగింది. గతంలో 3 సార్లు కూడా ఏఐటీసీ సిపిఐ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఏఐటీసీ కార్మిక సంఘం 3 సార్లు విజయం సాధించింది. 2003లో మాత్రమే ఐఎన్టీసీ ఒకసారి విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సిపిఐ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి ఎన్నికల్లో ప్రచారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మాత్రం సింగరేణి గుర్తింపు సంఘానికి వచ్చేటాలకే ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం విజయం సాధిస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి. నేరుగా యాజమాన్యాలతో మాట్లాడి అలవెన్సులు కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంటి స్థలాలకు సంబంధించినవి, రుణాలకు సంబంధించిన అంశాల్లో చాలా క్లియర్ గా హామీ ఇస్తున్న పరిస్థితి అయితే అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. మంత్రులు కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. సింగరేణి బెల్ట్ లోని 7 జిల్లాల్లోనే 11 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించారు. మొత్తం హామీల వర్షం కురిపించారు. కార్మికులతో గేట్ మీటింగులు పెట్టి విందులు వినోదాలను కూడా ఏర్పాటు చేసి ఈసారి ఎలాగైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ విజయం సాధించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. అదే స్థాయిలో ఏఐటీసీ కూడా తను ఎన్నికల్లో పోటీ అంటే గతంలో 3 సార్లు విజయం సాధించిన తర్వాత గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో తన సింగరేణిని ఎలా కాపాడుకుంది, కార్మికుల సమస్యలపై ఎలా పోరాటం చేసింది, భవిష్యత్తులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేసేదాని దాని మీద కూడా పూర్తిగా కార్మికులకు వివరిస్తూ గేట్ మీటింగుల ద్వారా ఒక పైపు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన ప్రైవేటీకరణ దిశగా టెండర్లు పిలిచిన నేపథ్యంలో మొత్తంగా అటు టీపీజీకేఎస్ మినహా మిగిలిన సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించిన పరిస్థితి అవుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఒకే జెండా అంటే ఇద్దరు కూడా అటు ఏఐటీసీ కావచ్చు, అనుబంధ సంఘంగా ఉన్న సిపిఐ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఐఎన్టీ సంఘాలు కూడా పూర్తిగా ఎన్నికల్లో కలిసి ప్రచారాన్ని కొనసాగించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 3 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా 13 ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతోనూ అటు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రచారానికి ఒక రోజు ముందే తెరవేశారు పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే ప్రచారానికి తెరవేస్తారు. తెరవేసిన తర్వాత అభ్యర్థులు అంటే మొత్తంగా గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి నేతలు తమ గుర్తింపు సంఘం ఎందుకు ఇవ్వాలి అన్న దాని మీద కూడా కార్యకర్తల్లో అదేవిధంగా కార్మికులు కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగించారు. గత 2 ఎన్నికల్లో కూడా టీపీజీకేఎస్ అధికార గుర్తింపు సంఘంగా ఉంది. ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీపీజీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడంతో టీపీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరావు కావచ్చు, గౌరవ అధ్యక్షులు వీరంతా కూడా కాంగ్రెస్ అంటే మొత్తం టీపీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీకి టీపీజీకేఎస్ కు రాజీనామా చేసి ఐఎన్టీసీలో కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీలో చేరారు. దీంతో నిన్న 2 పర్యాయాలు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీపీజీకేఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మనకు ఒకవైపు గుర్తింపు సంఘంగా పోటీ చేయడం లేదని చెప్తూనే మరోసారి ఎన్నికల్లో ప్రచార బరిలోకి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యనే ఈ పోలింగ్ అంటే మొత్తం గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం హోరాహోరీ పోరు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ ప్రచారానికి సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరి వైపు ఓటు వేయాలి, అటు కార్మిక సంఘం కార్మికులకు అండగా ఉండేటువంటి ఏఐటీసీకి వేయాలా, లేక అధికార పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీకి ఓటు వేస్తే కార్మికులు లాభం జరుగుతుందన్న దాని మీద కార్మికులు ఆలోచనలో పడ్డారు. మొత్తంగా అయితే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలింగ్ ప్రక్రియకి సర్వం సిద్ధం చేసింది. ఈసారి ఎలాగైనా 2003లో ఎలాంటి ఫలితాలు వచ్చినా అదే ఫలితాలు కూడా ఈసారి రాబట్టేందుకు మొత్తం అధికార పార్టీ నేతలు సమాయత్తం అవుతున్న పరిస్థితి అవుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ సైదులు.